హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజీ వంటశాల. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయగలరు. ఈరోజు మీకు చూపిస్తున్నది బీరకాయ చట్నీ. ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న బీరకాయ ముక్కలను అందులో వేసుకొని బీరకాయను తొక్కు తీయకుండా కాడలు కట్ చేసుకొని ముక్కలు చేసుకొని ఇలా వేపుకోవాలి. కొంచెం మనం బీరకాయను దూరగా వేయించుకోవాలి. ఇలా బీరకాయలన్నింటినీ ఇలా దూరగా వేయించుకొని మనం ఇలా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే నూనెలో కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకొని వాటిని కూడా దూరగా వేపుకోవాలి. బాగా వేసుకోకుండా మనకు బీరకాయకు ఎంత కావాలో అంతే కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా కొంచెం దూరగా అయిపోయాక తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. ప్లేట్లో పెట్టేసుకొని తర్వాత అదే నూనెలో మళ్ళీ మనము కొంచెం పల్లీలు, కొంచెం శనగపప్పు వేసుకొని వాటిని కొంచెం ఎల్లిపాయలు వేసుకొని వాటిని కూడా దూరగా వేపుకొని వాటిని కూడా ప్లేట్లో పక్క పెట్టేసుకొని మాడనివ్వకుండా చూసుకోవాలి. అదే నూనెలో కొంచెం టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇవి వేయడం వల్ల మనకు బీరకాయ చట్నీ కొంచెం టేస్ట్గా వస్తుంది. ఇందులోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అలాగే కొంచెం మనము అందులోనే కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. వీటిని కొద్దిసేపు మళ్ళీ వేపుకోవాలి. అన్నీ దగ్గరికి వచ్చేలాగా వేపుకొని వాటిని కూడా తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా వేపుకోవాలి. ప్లేట్లో పక్క పెట్టేసి మళ్ళీ అదే కడాయిలో కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. రుచి చాలా బాగుంటుంది. అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటిని కూడా వేపుకొని పక్కన పెట్టేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ, శనగపప్పు, మినప్పప్పు, తర్వాత పచ్చిమిర్చి, వాటన్నిటిని బీరకాయ ముక్కలు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని
మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని మనం ఇంతకుముందు తాలింపు చేసుకొని రెడీగా ఉంచుకున్న దాంట్లో చట్నీ అంతా వేసేసుకోవాలి. వేసి టూ సెకండ్స్ అలా ఉంచేసి తీసేసుకొని బీరకాయ చట్నీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.